ప్రజా న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం కొమరవెల్లి పట్టణంలోని మల్లన్న క్షేత్రంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ ఆదివారం లస్కర్ వారం కావడంతో కొమరవెల్లి పట్నం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో కొమరవెల్లికి మల్లన్న దర్శనానికి వచ్చి స్వామివారికి పూజలు చేసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణతో కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణం మారుమోగాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గంగం నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొమరవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రెండవ ఆదివారం లస్కర్ వారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి వచ్చారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని, స్వామివారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గుడి వాళ్ళు కానీ అందరూ బాగా ఇంట్రెస్ట్ పెట్టి అద్భుతంగా ఇక్కడ ఎవరికి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థకి ధన్యవాదాలు, ఈ గుడి యాజమాన్యానికి ధన్యవాదాలు. నేను మహబూబ్ నగర్ వనపర్తి నుంచి వచ్చిన, ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. ఈ రెండు దేవస్థానాలకి అలాగే పోలీసు వ్యవస్థకి అందరికీ ధన్యవాదాలు సార్. తెలంగాణలోని రెండవ అతిపెద్దదైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. అందులో భాగంగా డిసెంబర్ 14న కళ్యాణం స్టార్ట్ అయ్యి ఈరోజు రెండో వారం లష్కర్ వారం అంటారు, లాస్ట్ వీక్ ఏమో పట్నం వారం అంటారు. లాస్ట్ వీక్ పట్నమును అగ్నిగుండాలు నడిచినాయి, ఈ వారము లష్కర్ వారం. దీనికి సంబంధించి ఈసారి సమ్మక్క సారక్క జాతర ఉన్నది, ఆ జాతరతో కూడా ఫ్లోటింగ్ పెరిగింది. లాస్ట్ వీక్ 62,000 మంది వచ్చారు. ఈసారి కూడా దాదాపు 50,000, ఈ వారం కూడా 50,000 పైచీలకు వస్తారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసినాం. అటు పోలీసు వ్యవస్థ కానీ, ఇటు ఎండోమెంటే కానీ, మిగతా ఇరిగేషన్ శాఖే కానీ అందరూ సమన్వయంతో ముందుకు పోతూ ఉన్నాం. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా సహకరించాలండి. వీలైనంత వరకు నాకు తెలిసి ఒక 2 గంటలు 2.5 గంటలు దర్శనం అయిపోతుంది. ఇక ముందు కూడా ఇది ఉగాది వరకు నడుస్తుంది. దాదాపు 9 నుంచి 10 వారాలు నడుస్తుంది. రానున్న రోజుల్లో కూడా చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని రెక్టిఫై చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. దీనికి భక్తులు కానీ మిగతా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాం. డ్రింకింగ్ వాటరే కానీ ప్రతి విషయంలో కూడా క్యూ లైన్లో కూడా డ్రింకింగ్ వాటర్ పెట్టినాం. రానున్న ఒక 1 వీక్ 10 డేస్లో కూడా ఫస్ట్ వీక్లో క్యూ లైన్ కాంప్లెక్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. భక్తులకు ఏ సౌకర్యం లేకుండా ఈ మహాజాతరను మార్చి 18 వరకు జరిగే ఈ మహాజాతరను విజయవంతం కావాలని చెప్పేసి కూడా ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాం.